యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 20వ అధ్యాయం 34 వరకు కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చాలా విషయాలు మనకు దైవజనులు 22వ వచనం వరకు కూడా చక్కని విషయాలు బోధించారు. ఈ 23వ వచనం నుండి 34 వరకు ధ్యానించే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ 23 నుండి 34 వరకు ఉన్నటువంటి భాగంలో కానీ 1 నుంచి 43 వరకు ఉన్నటువంటి భాగంలో కానీ 20వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు ఆహాబు రాజుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. 2 సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు మరి విజయం ఇస్తూనే వచ్చాడు. సిరియనులు ఇశ్రాయేలుల మీద ముట్టడి వేయడం అనేది, యుద్ధం అనేది క్రీస్తు పూర్వం 868 నుండి క్రీస్తు పూర్వం 853 వరకు కూడా జరిగినటువంటి ఎవరో మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ లో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు అది అన్మ్యూట్ చేసుకుని ప్రయాణం కొనసాగిస్తే మంచిది. మీ సౌండ్లన్నీ మాకు వస్తున్నాయి. కాబట్టి ఈ లేఖనంలో 15 సంవత్సరాల చరిత్రను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 15 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు కొన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. 28వ వచనాన్ని చదువుదాం. మూలవాక్యంగా 28వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజులు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. ఇక్కడ ప్రభు ఒక దైవజనుడిని పంపించాడు. దైవజనుడి పేరు రాయబడలేదు. ఆ దైవజనుడు ఎవరై ఉంటారంటే బహుశా ఏలియా అయి ఉండొచ్చు, లేకపోతే మరొక దైవజనుడు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో పరిచయం చేసింది ఏలియా గారే కనుక. మరి ఇక్కడ ఆహాబుతో చెప్తున్నటువంటి మాట, రాజుతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే తెలుసుకొనవలసింది అన్నాడు. చాలా మంది తెలియక పొరపాటు చేస్తారు, తెలిసి పొరపాటు చేస్తారు. అంటే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆహాబు తెలుసుకోలేకపోతున్నాడు. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా తన యొక్క ప్రవర్తన అంతటిని కూడా తనకి ఇష్టం వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా చేస్తున్నాడు తప్ప అసలు ఒక నియమము, ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక చట్టము, దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగముగా, దేవుడు నాకు అప్పగించినటువంటి మందను ఎలా కాయాలో ఆ బాధ్యతను విస్మరించి అధికారం ఉంది కదా, పదం ఉంది కదా అని తన ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి నువ్వు. ఈ రోజున కూడా క్రైస్తవ సంఘం చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. చాలా మంది తెలుసుకోవటం లేదు. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తెలుసుకుంటే, వాక్య ప్రమాణాలు తెలుసుకుంటే, వాక్య నియమము తెలుసుకుంటే, వాక్య క్రమము తెలుసుకుంటే అసలు ఈ రకమైనటువంటి ఎర్రర్స్ సంఘాల్లో ఉండవు, తప్పులు అనేవి సంఘాల్లో ఉండవు, క్రైస్తవ జీవితంలో కూడా ఉండవు. చాలా మంది ఏమనుకుంటారంటే ఉదయం లేస్తున్నాం, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, కాస్త దేవునికి ఏదో కానుక అర్పించి వస్తున్నాం, మా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నాం, ఏదో ఉపవాసం ఉంటున్నాం,
ఏదో అలాగా అలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. కానీ మనం కూడా ఏం చేయాలంటే తెలుసుకోవాల్సినవి మన జీవితంలో కూడా చాలా ఉంటాయి, తెలుసుకోవాలి. మూలవాక్యం ఏంటంటే ఆహాబు రాజు తెలుసుకోవటం లేదు. ఏమని తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ 2 భాగాలు గా మనం 2-3 భాగాలుగా ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. మొదటిది ఏంటి అంటే 23 నుండి 26 వరకు ఒక భాగంగా మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాలని 23 నుండి 26 వరకు చదవండి. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలిచెదము. ఇందుకు మీరు చేయవలసిన ఆ రాజులతో ఒక్కొక్కరిని వాని ఆధిపత్యముల నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను ఎక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల అవశ్యముగా మనము వారిని గెలిచెదమని మనము చేయగా చాలు. ఆహాబు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇశ్రాయేలీ ప్రజలకు వ్యతిరేకంగా శత్రువులు ఆలోచన చేస్తున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? వారి దేవుడు గొప్ప దేవుడేం కాదు, వాళ్ళ దేవుళ్ళు కొండ దేవతలు అని అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడనే సంగతే వాళ్ళకి తెలియదు. కానీ ఆహాబుకి తెలుసు కదా. యెషయా గ్రంథం 45 అధ్యాయంలో 22వ వచనంలో ఏమన్నాడు? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్తూ, నేనే దేవుడును మరి ఏ దేవుడును లేడు అనే సంగతే ఆహాబు తెలుసుకోవాలి. అన్యులకు తెలియదు. అన్యులకి దేవుళ్ళు అనేది తెలుసు కానీ దేవుడు అనే సంగతి వాళ్ళకే తెలియదు. ఈ లోకంలో చాలా మతాలు వచ్చాయి, చాలా సంస్కృతులు వచ్చాయి, చాలా సాంప్రదాయాలు వచ్చాయి. నిమిషానికి ఒక దేవుడు వెలుస్తున్నాడు. కానీ క్రైస్తవులు కూడా అలాంటి వాటికే మొగ్గు చూపుతున్నారు తప్ప నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో కూడా కనబడతా ఉన్నారు. ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో స్పష్టంగా దేవుని గురించి చెప్పలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు కొంతమందిని అడుగుతూ ఉంటాం, మేము బాప్తిసం ఎందుకు పొందుతున్నామంటే దేవుడు మాకు మేలు చేశాడు కాబట్టి పొందుతున్నామంట. అసలు బాప్తిసం ఎందుకు పొందుతున్నామంటే క్లారిటీ లేకుండా కూడా, మారు మనసు అనే సంగతి కూడా తెలియనటువంటి వాళ్ళు, బాప్తిసం అంటే అర్థం తెలియని వాళ్ళు, క్రైస్తవ్యం అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మంది కనబడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఆహాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏం చేయబోతున్నాడు, నీకు విరోధంగా ఆలోచన చేస్తున్నటువంటి నీ శత్రువుల యొక్క ఆలోచన ఆయన ఎలాగ నిర్వీర్యం చేయబోతున్నాడు అని అంటే 33వ కీర్తన 10వ వచనం చదివితే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క సంకల్పం అక్కడ కనపడతా ఉంది. ఇశ్రాయేలీయుల పట్ల ఏం కనపడుతుంది? 33వ కీర్తన 10వ వచనం. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అది ఏమంటున్నారు వాళ్ళు? అవశ్యముగా మనం వాళ్ళు గెలిచేద్దాం అంటున్నారు. కనుక మరి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలించిందని తలుస్తాడని నానుడు ఉంది. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీ ప్రజలను ఇలాగ గెలుద్దాం, ఇలా చేద్దాం, ఇలాగ జరిగిద్దాం, ఈ విధంగా జరిగిద్దాం అని మనం అలా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గెలిచేద్దాం అంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? అన్యజనుల ఆలోచనలను వ్యర్థం చేస్తున్నాడు అని ఏం చేయాలి? ఆహాబు తెలుసుకోవాలి. అతడు తెలుసుకోవటం లేదు.
ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలుసుకోవటం లేదు. కనుక అన్యజనుల ఆలోచనలు ఎప్పుడు వ్యర్థమైపోతాయి. చాలా మంది పాస్టర్లు కూడా 2019లో అలాగే 2024లో కూడా ఏమని చెప్పేశారంటే, పాస్టర్ ఫెలోషిప్ లో బీజేపీ రాకూడదని ప్రార్థన చేయండి అన్నారు. ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందని చెప్పారు, కానీ బీజేపీ గెలిచింది. కనుక మన ఉద్దేశాలు కాదు, దేవుని సంకల్పం తెలుసుకోవాలి. కనుక వాళ్ళు ఎన్ని ఆలోచనలు, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అంటే, ఒక శత్రువుకు అవకాశం ఇస్తున్నాడు అంటే మనము పరిపక్వతలోకి రావాలి. కొన్ని శోధనలు మనకి ఎందుకు వస్తాయంటే మనకు పాఠాలు నేర్పించడానికి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు విడవడు. ఎప్పుడు కూడా ఆయన తన యొక్క సంకల్పాన్ని నిర్వీర్యం చేయడు, తన సంకల్పం జరిగిస్తాడు. ఎందుకనంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ దేవుడు బలహీనుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ 95వ కీర్తనలో ఏమని రాసి ఉంటాడంటే, ఆయన దేవతలందరికంటే పైన ఉన్నాడు, ఆయనే పూజార్హుడు, ఆయనకే నమస్కారం చేయండి అని 95వ కీర్తనలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన నమస్కారం చేయాలి, ఎందుకు ఆయన పూజించాలి, ఎందుకు ఆయన మాట వినాలి? 7వ వచనంలో 95వ కీర్తన 7వ వచనంలో ఏమంటాడంటే, ఓ ఇశ్రాయేలు, నేడు నీవు ఆయన మాట అంగీకరించిన నీకు ఎంత మేలు అన్నాడు. ఇశ్రాయేలీ రాజు ఏం చేయాలి? ఇశ్రాయేలు గాని ఇశ్రాయేలు రాజు గాని దేవుని మాటను అంగీకరించాలి. దేవుడు అన్యజనుల ఆలోచనలు వ్యర్థం చేయబోతున్నాడు. రాజ్యాలను మార్చేయగలుగుతాడు, రాజ్య శాసనాలను మార్చేయగలుగుతాడు, రాజ్య చట్టాలను కూడా మార్చేయగలుగుతాడు. నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్. దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఆహాబు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు అన్యజనుల ఆలోచనను వ్యర్థం చేస్తాడు. అందుకని నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు ఆకాశమునకు భూమి ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నాయి, నా మార్గాలు అంత ఉన్నతంగా ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆలోచనలు వ్యర్థం చేశాడు. సిరియన్ల యొక్క ఆలోచనలను ఏం చేస్తానంటున్నాడు ఆయన? వ్యర్థం చేస్తానంటున్నాడు. ఏ దేవతలు గొప్పోళ్ళు అంట, వాళ్ళ దేవతలు గొప్పోళ్ళు అంటే వీళ్ళ దేవుడు గొప్పోడు కాదట. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ముందు గాని ఆయన వెనకాల గాని ఏ దేవుడు లేడు. అన్యజనుల ఆలోచనలను ఆయన ఏం చేస్తాడంటే వ్యర్థం చేస్తాడు. నీకు విరోధముగా రూపొందబడుతున్న ఏ ఆయుధం వర్తిలదో, నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, నీ పరిచర్యలో గాని, నీ సంఘంలో గాని, నీ కుటుంబంలో గాని, నీ వీధిలో గాని, నీ ఆఫీసులో గాని, నీకు ఎవరైతే వ్యర్థంగా నీ మీద కుట్ర పొందుతున్నారో ఆ కుట్రలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వ్యర్థం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి అనేవాడు ఎవడు లేడు. ఎందుకనంటే ఆహాబు దేవుని ప్రజల కొరకు నియమించబడ్డాడు. దేవుని ప్రజలను పరిపాలించడానికి అతని చేతికి దేవుడు అప్పగించాడు. ఆహాబుకు తనంతట తాను అధికారం రాలేదు. అతడు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా దేవుడు ఇంకా పాఠం నేర్పిస్తూనే ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు నేర్పిస్తున్నాడు, తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడు చేయి కాలితే కొండుకులేసే రకం కాదు ఆయన. దేవుడు కొంత దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక ఆహాబుకు అనేక అవకాశాలు ఇస్తూ అంటున్నాడు. మరొకసారి ఒక దైవజనుని పంపించి హెచ్చరిస్తున్నాడు, నువ్వు తెలుసుకోవాల్సింది ఉందే. ఏంటి తెలుసుకోవాలంటే, నీ మీద వీళ్ళు ఎలాగ పన్నాగం పన్నుతున్నారు కాబట్టి అన్యజనుల ఆలోచనలు ఏం చేశాడు ఆయన? వ్యర్థం చేస్తాడు. నాడు నేడు కూడా దేవుడు మనకు విరోధముగా రూపొందింపబడినటువంటి దేనిని కూడా మరి ఆయన వ్యర్థం చేస్తాడు. దేవుడు మన పక్షం ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఆయన అధికారమే, ఆయన ఆధిపత్యమే జరుగుతుంది తప్ప ఏ దేవత ఏ కొంచెం పక్కకి వెళ్తున్నారండి. ఓకే అండి, ఓకే. కాబట్టి ఏ ఆలోచన గాని, ఏ ఉద్దేశం గాని దేవుడు నెరవేర్చడు. తరతరాలు యుగయుగాలు కూడా ఆయన ఒక్కడే మహిమ పొందుతాడు తప్ప మరి కాలాలు మారిన, పరిస్థితులు మారిపోయినా, కమ్యూనిస్టు పరిపాలనలు మారిపోయాయి, కమ్యూనిస్టులు మారిపోతున్నారు, ఎథిస్టులు మారిపోతున్నారు. కారణం ఏంటంటే అందరి ఆలోచనలు వ్యర్థం చేసేస్తాడు. ఈవెన్ డార్విన్ సిద్ధాంతాన్ని కూడా ఆయన నిర్వీర్యం చేశాడు. అతని ఆలోచన కూడా నెరవేర్చనివ్వలేదు. దేవునికి వ్యతిరేకంగా ఎవడు ఏ తీర్మానం చేసినా, ఏ థియరీ చేసినా కూడా అవి అర్థమైపోయాయి. కారణం ఏంటంటే అన్యజనుల ఆలోచనలు వ్యర్థం చేస్తారు.
చేస్తాడు దేవుడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మా సిద్ధాంతం గొప్పది, మా సిద్ధాంతం గొప్పదని కొట్టుకుని తన్నుకున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా ఏకమవుతూ ఉన్నాయి. మేము పెంతుకొస్తూ మేమని గిరిగీసుకుని, మేము బాప్టిస్ట్ అని గిరిగీసుకుని, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని గిరిగీసుకున్న వాళ్ళు కూడా ఏకదాటిగా వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలో అలాంటివి ఏమి ఉండవు. అన్యజనుల ఆలోచనలే గాని దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి, దేవుని సిద్ధాంతానికి వ్యతిరేకంగా నియమించినటువంటి ఏ వ్యవస్థ కూడా నిలబడదో అని ఆహాబు తెలుసుకోవాలి. మనం కూడా ఏం చేయాలి? తెలుసుకుని తీరాలని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. చూడండి, ఇశ్రాయేలీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు 27వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలు వారు మేక పిల్లల మందలు రెంటి వల్లే వారి ఎదుట దిగి ఉండిరి. ఎలా ఉన్నారంట? ఇశ్రాయేలులేమో మేక పిల్లల్లాగా ఉన్నారంట, సిరియన్లేమో మందలుగా ఉన్నారు. చాలా బలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారట. ఇప్పుడు ఎవరు చేయి గొప్పదే? సిరియన్లు చెయ్యే గొప్ప కనపడుతుంది. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? అన్ని జిల్లా ఆలోచనలు వ్యక్తం చేస్తానన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా కనపడుతుందంటే తారుమారు అయిపోతాం కదా. గొలియాతును ఎవరు జయించారు? ఇశ్రాయేలీ ప్రజలలో ఎవడో జయించలేకపోయాడు. ఎవరు జయించారు? దావీదు. చిన్న దావీదు మాత్రమే జయించగలిగాడు. అంతే. దేవుడు పిల్లరా ఆ శూన్యములో సమస్తము చేయగలడు. లేనిది ఉన్నదిగా, ఉన్నది లేనిదిగా చేయగలడు. కనుక మనకు పరిస్థితులు మనకి ఎలా కనపడతాయంటే, అమ్మో ఈ పరిస్థితిలో మనం దేవుడు అంటే ఎలాగా గాల్లో దీపం పెడితే ఎలాగ దేవుడు చేస్తాడో అనుకోవచ్చు. కానీ పరిస్థితులను బట్టి కాదు మనం చూడవలసింది కదా. ఎవరి వైపు చూడాలి? విశ్వాసకర్త, దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూడాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలి. వాళ్ళేమో సిరియన్లేమో ఇశ్రాయేల్ దేశాన్ని అంతా కమ్మేశారంట. లక్షలు ఉన్నారంట. వీళ్ళేమో మేక పిల్లల్లాగా ఉన్నారంట. గిర్జోని చూడండి. గిర్జోని ఏం చేశాడు? గిర్జోని జీవితంలో కూడా ఆ అమాలీకయులతో యుద్ధం చేయాలి. దేవుడు 32,000 మందిని ఇచ్చేశాడు నాకు అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, గిర్జోను 32,000 మంది ఉన్నారని సంబరపడిపోకు, వాళ్ళని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి కుక్క కతికినట్లుగా నీళ్లు కతకమాను అన్నాడు. ఎంతమంది ఓడిపోయారంట కతకలేక? లేదా 300 మందే మిగిలారంట చివరికి. చూడండి, 300 మందితో గొప్ప జనాంగమైనటువంటి మిద్యానీల్ని ఎలా జయించగలడు ఈ యొక్క గిర్జోను? కానీ 300 మందితోనే ఏం చేశాడు? మిద్యానీల్ని జయించాడు. కాబట్టి దేవుడి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు అనే విషయాన్ని అహాబు తెలుసుకోవాలి. మనం కూడా తెలుసుకోవాలి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర బలం లేకపోవచ్చు, మనకు మరణాపాయ పరిస్థితులు కూడా రావచ్చు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో, ఈవెన్ టు ద షాడో ఆఫ్ డెత్, మరణ పంచుల వరకు వెళ్ళినా కూడా ప్రభు మనల్ని సంరక్షించగలడు. హీ కెన్ డూ. ఆయన సామర్థ్యం కలిగిన వాడు అని అహాబు తెలుసుకోవాలి. ఏమైంది? మేక పిల్లల్లాగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళేమో గొప్ప సమూహంగా ఉంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నిన్ను దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఈ జనాంగం నుండి విడిపిస్తాడని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు తప్ప పరిస్థితులను బట్టి మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. అందుకే రోమిల్ రాసిన పత్రికలో 8వ అధ్యాయం 35 నుంచి మనం చదివితే, హింసైనా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోనవైన, జీవమైన, మరణమైన, దేవదూతలైన, ప్రభుత్వాలైన, అధికారులైన, ప్రధానులైన, క్రీస్తు యేసునందలి సృష్టింపబడినది ఏది కూడా క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు అని వాక్యం చెప్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడ్డారు కనుకనే 3 దేశాన్ని అంతటినీ మార్చేశారు. ఒక్క దానియేలు సింహబోన్లో నుండి రక్షించబడి దేశాన్ని అంతటినీ మార్చేశాడు. కాబట్టి ఒక్కరైనా చాలు, వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడని దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక
హలో, ఓకే అండి ఓకే ఓకే. దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక మనము పరిస్థితులను బట్టి ఏం చేయకూడదంటే భయపడకూడదు. కావున భూమి మార్పు నందినను, నడు సముద్రంలో పర్వతములు మునిగినను, ఆ పొంగున జలములు పోషించుచు నురుగు కట్టినను మనం భయపడము అని కోరాహు కుమారులు పాడుతున్నట్లుగా పరిస్థితులను బట్టి భయపడొద్దని దేవుని యొక్క లేఖనం ద్వారా ఆహాబుకు దేవుడు చెప్తున్నాడు. మొదట అన్యజనుల ఆలోచనలు వ్యర్థం చేశాడు. నీ పరిస్థితులను బట్టి భయపడొద్దని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే మన పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు కనుక, మరి మన పక్షంలో ఉన్నాడు కనుక మనము భయపడవలసినటువంటి పని లేదు అని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తా ఉంది. చూడండి, తర్వాత భాగాన్ని మనం చూస్తే 29 నుంచి చదవండి. 29 నుంచి మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 29 నుండి. వారు ఎదురు ముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధములకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియన్ల కాల్బలం 1,00,000 మందిని హతము చేశారు. ఏం చేశారు చూడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. ఏదైతే చెప్పాడో అది జరిగింది. సిరియనుల మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మేకమందల్లాగా ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీ ప్రజలు సిరియనులు మీదకి యుద్ధానికి వెళ్ళి ఏం చేశారంట? 1,00,000 మందిని హతము చేశారట కదా. అందుకని హతం చేశారు. సైనికులందరినీ 1,00,000 మందిని హతం చేశారు. ఎలా చేయగలిగారు అంటే దేవుని సామర్థ్యం ఇచ్చింది ఎవరంటే వాళ్ళకి దేవుడే వాళ్ళకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. తెలుసుకోవట్లేదు అహాబు. తెలుసుకోకుండా అతను తన ఇష్టానుసారంగా మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని అతను గుర్తించలేని వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు వాళ్ళు గుర్తించగలిగారు? ఎందుకు వాళ్ళు 1,00,000 మందిని ఓడించగలిగారు అంటే చూడండి, 18వ కీర్తనలో 33, 34 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. మంచి మాట కనబడతా ఉంటది. చూడండి ఒకసారి. 33, 34 అనుకుంటా. ఆ మాటలు మనం ఒకసారి చదువుదాం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చాలు, చూసారా? యుద్ధమును చేతులకు నేర్పేవాడు ఆయనే. 29 చదవండి. 29 వచనం. నీ సహాయము వలన నేను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. అదన్నమాట. ఎవరి సహాయం ద్వారా దాటుతున్నాడు ఆహాబు? దేవుని సహాయం. దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేం. ఆహాబు 2,00,000 మందిని హతం చేశాడంటే ఆ చేతులకు పోరాటం నేర్పాడు దేవుడు. ఒడిశాలలో ఒక్క రాయి పెట్టి కొట్టగానే గొలియాతు ఒంటి మీద ఉన్న కవచం ఎంతో తెలుసా? 5,000 తులముల ఇత్తడి అంత బరువు అంటది. 5,000 తులములు అంత కవచం ఒళ్ళంతా కప్పేస్తే ఆ చిన్న రాయి ఎక్కడ తగిలింది? గొలియాతుకు నుదుటి మీద చిన్న ఖాళీ ఉంటది, అక్కడ తగిలింది. గురి చూచి కొట్టాడు. ఆ గురి ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. వాక్యం చెప్పినా, పాట పాడినా, గూగుల్ మీట్ నడిపించాలన్నా, లేకపోతే సంఘం స్థాపించాలన్నా, లేకపోతే ఏమి చెయ్యాలన్నా. హలో ప్రశాంత్, ఒక్క నిమిషం ప్రశాంత్, మ్యూట్ చేయి. చెప్తున్నాడు. నా వీడియో కరెక్ట్ గా ఉందా లేదమ్మా? కొంచెం లెఫ్ట్ కి రండి. హలో, ఇంకొంచెం లెఫ్ట్ కి రండి. ఓకే, ఇంకొంచెం. వెరీ గుడ్ అయ్యారు, వెరీ గుడ్. మధ్యలో అలాగంటే ఆ వాక్యం రాదండి, చూడండి. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలుసుకోవాలి. ఆహాబు తెలుసుకోవాలి. ఈ వాక్యం అంటే మనం తెలుసుకోవాలి. దేవుని సహాయం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడికి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి ఆహాబు? మొదటిది, ఆహాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అన్యజనుల ఆలోచనను వ్యర్థం చేశాడని తెలుసుకోవాలి. 2, 27 వచనం ప్రకారంగా దేవుడు మన పక్షమున ఉన్నాడు,
పరిస్థితులను బట్టి భయపడొద్దని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది. 3, మన చేతులకు యుద్ధాన్ని నేర్పించేవాడే దేవుడు తన సహాయము చేత సమస్తమును మనకు జయమిచ్చేవాడని ఏం చేయాలి? ఆహాబు తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్నాడా? 34వ వచనం చదవండి. 34వ వచనం ముగించుకుందాం. మొదటి రాజులు 20వ అధ్యాయం 34వ వచనం. బెన్హదదు తమ తండ్రి చేతుల నుండి నా తండ్రి తీసుకున్న పట్టణములను నేను మరలా అప్పగించదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కలో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొని వచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేది అని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చెను. చూసారా, శత్రు శాసాన్ని నిర్మూలన చెయ్యాలి కదా. అందరినీ నిర్మూలన చేశాడంటే కానీ ఎవరిని అసలైన దాన్ని తీయలేదు కదా, మూలాన్ని తీయలేదు. మూలం ఎవరు? బెన్హదదు, ఈ సిరియా నెల రాజు బెన్హదదు మూల వ్యక్తి. అసలు శత్రు. అసలు అంతమంది రావడానికి కారకుడు ఎవడు? అభ్యంతరం ఎవడి వల్ల వచ్చాయి? అభ్యంతరాలు రాక మానవు గాని అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చాయి? వాడికి శ్రమ. కానీ వాడిని శ్రమ పట్టట్లేదు వీడు. ఆహాబు ఏం చేస్తున్నాడు? ఆ శాసనానికి, ఆ పరిస్థితి అంతటికి కారకుడైనటువంటి దుర్మార్గుడు ఉంచేశాడు. అంటే దేవుని మాట వింటం లేదు అతను. కాబట్టి ఆహాబు చేసినటువంటి పని సరైనది కాదు అని దేవుడు తెలుసుకోమంటున్నాడు. అయితే ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడంటే, ఆహాబు ఎందుకు దేవుడు అంత అవకాశం ఇచ్చాడంటే 18వ అధ్యాయం కీర్తనలో 50వ వచనం చదవండి. 18వ కీర్తన 50వ వచనం. ఇంత దుర్మార్గుడికి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు? 50 నియమించిన రాజున గొప్ప రక్షణ కలుగజేయు వాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. అది నిత్యము కనికరం చూపిస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తుని బట్టి మనల్ని అందరినీ కనికరిస్తున్నాడు కదా. జరగకూడనటువంటి సంగతులు, అన్యుల్లో జరగని విషయాలు క్రైస్తవ సంఘంలో జరుగుతున్నాయి. ఇంకా ఎందుకు క్షేమంగా ఉన్నాం? కనికరం చూపిస్తున్నాడు. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా సమస్త లోకాన్ని దేవుడు ప్రేమించబట్టి ఇంతవరకు క్షేమంగా ఉన్నాం. కానీ ఒకరోజు సంఘం ఎత్తబడిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి అసలు విషయం. అలాగే ఇశ్రాయేలీలకు ఎందుకు కనికరం చూపించాడంటే, వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మాత్రమే దుర్మార్గుడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, ముసలోడైనా, ముట్టుకోడైనా, పొట్టోడైనా, పొడవోడైనా వాళ్ళకి దేవుడు ఎందుకు కనికరం చూపిస్తున్నాడంటే, రాజుకు రక్షణ కలుగజేయడానికి. దావీదు సంతానంలో మరి ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లే. ఎందుకంటే మనకలాగా దేవుడు అచంచలుడు కాదు. ఆయన ఏమైతే చెప్పాడో అది చేస్తాడు. సంఖ్యాకాండ 23:5 ప్రకారంగా నరుడు కాదు. కాబట్టి అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరం చూపిస్తున్నాడు. కనుక మనము కూడా ఆహాబుకు కూడా అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకే 2 సార్లు కూడా దేవుడు అతన్ని హెచ్చరించాడు. 2 సార్లు అతను మేలు చేయడానికి కారణం ఏంటంటే, అందుకే వాక్యం చెప్తున్నాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు అన్నాడు. ఎందుకంటే చెడ్డవారికి కూడా కొంత అవకాశం దేవుడు ఇస్తాడు. లూకాసు వార్త 13:3లో మారు మనసు పొందకపోతే మీరు నశిస్తారన్నాడు. కాబట్టి మారు మనసు పొందడానికి కొంత అవకాశం అతనికి దయచేస్తున్నాడు. కానీ ఆహాబు మారు మనసు పొందలేదు. ఆ తర్వాత భక్తిహీనుల కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. కానీ అయినా కానీ ఆహాబు దేవుని మాటకు 3 ఏం చేస్తున్నాడు? పాపి. ఎవరు పాపి? బెన్హదదు పాపి, ఆహాబు కూడా పాపి. పాపి జోగి రాసుకుంటే ఏం జరిగిందంట? గూడు రాలినట్లుగా పాపి ఏం చేస్తున్నారంటే సహవాసం చేస్తున్నారు. అందుకే అంటాడు సామెత గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పొద్దు. అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోక అన్నాడు.
మొదటిగా 2 కొరింథీ పత్రిక 6:13 ఏమన్నాడు? విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు అన్నాడు. చీకటికి వెలుగుకు సంబంధం లేదు, క్రీస్తుకు బిలియాలకి పొత్తు ఎక్కడిది అన్నాడు. కాబట్టి ఈ లోకంతో మిళితమైపోతున్నాడు ఆహాబు. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు. 2 దేవుని కనికరాన్ని తిరస్కరించాడు. 3 లోకంతో రాజీ పడ్డాడు. కాబట్టి ఆ లోకంతో రాజీ పడినటువంటి ఆహాబుకు ఏం జరిగింది? లేకపోతే దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోమని చెప్పినా కూడా తెలుసుకోలేనటువంటి ఆహాబుకి ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో మరి అది ఎవరు మాట్లాడతారో అది వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇప్పటి వరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అన్యజనుల ఆలోచనలను వ్యర్థం చేస్తాడు. దేవుడు మన పరిస్థితులను బట్టి మనం భయపడొద్దని మన పక్షంగా ఉన్నాడు కనుక మన పరిస్థితిని చూసి భయపడొద్దని దేవుడు చెబుతున్నాడు. 3 మనకు సహాయం, ఆయన సహాయం వల్లనే మనం ఏదైనా జయించగలుగుతామని ఆహాబుని తెలుసుకోమన్నాడు. ఆహాబు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఆహాబు కొరకు దేవుడు చేతులు చాపాడు. ఆహాబు అన్ని చేసినా కూడా ఆహాబు ఏం చేశాడంటే మరి లోకంతో రాజీ పడ్డాడు కనుక అలాగ మనం ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు 2 కొరింథీ ఒకసారి లాస్ట్ లో 6:13 నుంచి 6:13. ఓకే.